19వ అధ్యాయం 1-2 చూడండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరి శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతియే మేము వినలేదని చెప్పిరి. దేవునికి స్తోత్రం. అందరూ నా వైపు చూడు. మీకు అర్థమైపోయి ఉంటుంది మనం చదివిన లేఖన భాగంలో ఈ వాక్యము ఎలాగా ఏ విధముగా మనం ధ్యానించుకుంటామన్నది అర్థమవుతుంది. చెప్పండి దీని గురించి. దేవునికి స్తోత్రం. చూసి ఎంత చక్కగా చెప్పేస్తారో. అందుకే ఒక ఆయన చిత్తూరు నుంచి పాస్టర్ గారు, గుడ్ షెఫర్డ్ అని ఒక మినిస్ట్రీ పాస్టర్ గారు, మీ శాంతి మార్గ మినిస్ట్రీలో మంచి సింగర్స్ ఉన్నారు, మంచిగా వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగా పాడతారు, అందరూ వాక్యాలు చెబుతారు. ఇదే కావాలి. ఆయన అదే సంతోషపడ్డాడు. అందరూ బాగా పాడుతున్నారని పాటలు ప్రతి ఒక్కరు పాడుతున్నారు. అందరూ పాడాలి, అందరూ పాడాలి, అందరూ వాక్యం చెప్పాలి. కొన్ని చోట్ల కొందరే పాడతారు, పాడినోళ్ళే పాటలాడతారు, వాళ్ళ గానమే వినాలి, వాళ్ళే. ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆయనకి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. అంతే ఎంత చక్కగా చెప్పేస్తారు మీరు. పరిశుద్ధాత్ముడు చూడండి, ఎవరిని అడిగారు? పౌలు ఒక ప్రదేశాన్ని సంచరించుచు అడిగాడు. ఎవరిని? అపోల్ అని ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి తెలియాలంటే ఈ 18వ అధ్యాయం మీరు మొత్తం చదువుకుంటే ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది. అయితే ఆయన ఒక చోట ఎఫెసుకు వచ్చినప్పుడు పౌలు అతనికి తారసపడ్డాడు. మంచిగా వినండి. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడి గురించి ధ్యానించడం అంటే మాటలు కాదు. పరిశుద్ధాత్ముడి గురించి బోధ అనేకమైన అపోహలతో కూడినది. అర్థమైందా? అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు చెప్పండి మీరు? శక్తా వ్యక్తా? ఏంటి? అందరూ చెప్పాలి, ఒకళ్ళు చెప్పారు. పరిశుద్ధాత్ముడు అంటే వ్యక్తా శక్తా? శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు అంటే వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి కాదు, వ్యక్తి. అది ఏంటన్నది మీకు ఎంతగా చాలామంది కూడా ఆయన్ని అపార్థం చేసుకునే విషయంలో ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు వేరుగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం దురాత్మ. మన పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి, దురాత్మ అంటే ఏంటో అన్నది మన వాక్య భాగంలో మన సమయాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. ఓకేనా? ఎందుకంటే తెలియాలి పరిశుద్ధాత్ముడి గురించి. నేను చెప్పినవన్నీ ఒక పక్కే, కానీ ఇంకా పరిశుద్ధాత్ముడి కార్యాలు విశ్వాస ఎడల జరిగించేవి ఇంకా అనేకమైన గలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటే వ్యక్తి, శక్తి కాదు. అంటే ఆయన ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు. మనలాంటి వ్యక్తిత్వం కాదు, మనలాంటి వ్యక్తిత్వం కాదు. మనందరము కూడా ఆయన అంగీకరించిన తర్వాత ఆయన ఒక వ్యక్తిత్వంలోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మన వ్యక్తిత్వంలోనికి రాడు, మనమే ఆయన వ్యక్తిత్వంలోకి వెళ్ళాలి. ఆయన శక్తి కాదు. ఎందుకంటే మీకు లేఖన భాగంలో నేను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ పౌలు అడిగాడు, కొందరు శిష్యులు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు అని కొందరు వ్యక్తులని అడిగాడు పౌలు. ఏమని? మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? అడిగాడా లేదా? పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అని అడిగాడు. పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అడిగినప్పుడు వారు ఏమన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే. ఎంత అలా చెప్పారాళ్ళు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సంగతి మా తెలదని అనలేదాడు. పౌల మాట అనగానే పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే మేము వినలేదు అంటే ఎవరు చెప్పలేదని అర్థం. పరిశుద్ధాత్మ ఉన్న సంగతి వినలేదు అని అన్నాడు అక్కడ. అవునా కదా? మేము వినలేదు అని చెప్పిరి. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను అర్థం చేసుకునే విషయంలో, పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో, పరిశుద్ధాత్మను పొందుకుని దానిని కనపరిచే విషయంలో, అంటే ఆ వ్యక్తిత్వాన్ని ఎదుటి వ్యక్తికి మనం కనపరిచే విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. నేను ఒక చోట జంగారెడ్డి కూడా భారీ మీటింగ్కి వెళ్ళాను. నేను రక్షించబడ్డ తొలి దినాలలో ఒక ఆమె
పరిశుద్ధాత్మ చేత భాషలతో మాట్లాడింది నా ఎదురుగుండా, నా పక్కనే. ఆ తరువాత నేను పనుండి అటుపక్కకి వెళ్తే అటుపక్క ఆవిడ సుట్టగలుగుతుంది. అలాగని భాషలు మాట్లాడటం అది దురాత్మ అంటే అది కూడా కాదు. పరిశుద్ధాత్ముడు కమ్ముకున్న తర్వాత వ్యక్తిలోనికి వచ్చిన తర్వాత అన్య భాషలు మాట్లాడతారు. కానీ అన్య భాషలు మాట్లాడిన వాళ్ళు ఇలాంటి పనికి మాలి పనులు చేయరు, అది గుర్తుంచుకోండి. నేను అనుకున్నాను ఈ మీద దురాత్మే అని అనుకున్నాను. ఎందుకంటే సుట్టగలుగుతుందా భాషలు మాట్లాడి? ఇప్పుడు చాలా ఆత్ముడు అబద్ధం అనుకుంటారు, అబద్ధం కాదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని ఆవరించిన ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. మీకు అర్థమైందా? మీకు పరిశుద్ధాత్మ గురించి అర్థమయ్యేలాగును నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇలా ఎప్పుడైతే వచ్చి అడిగాడో వారు వినలేదు అని అన్నారు. మీరు వింటానంటే నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎవరు? వ్యక్తి. ఆయన వ్యక్తి. ఎందుకు వ్యక్తి అంటే నేను రెఫరెన్స్ చూపించే ముందు వాళ్ళిద్దరికి చెప్తాను. చూడండి, నేను వెళ్ళటం మంచిది మీ కొరకు, ఆయన వచ్చి అని ఉంటుంది బైబిల్లో. శక్తి వచ్చి కాదు, ఆయన వచ్చి మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అయితే పాత నిబంధనలో మన ఆత్మీయ తండ్రి ఐజీ గారు ఎప్పుడు చెబుతున్నమాట నేను విన్నది, నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చి తన పని తను ముగించుకుని మరలా వెళ్ళిపోయేవాడు. ఎలాగా? ప్రవక్తల మీదకి, ఆయన సేవకుల మీదకి, ఆయన ఏర్పరచుకున్న న్యాయాధిపతుల మీదకి వచ్చి ఏదైతే తన ప్రజలకు చెప్పాలనుకున్నాడో ఆ విషయాన్ని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి. దేవునికి స్తోత్రం. అది పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి, ఆయన ప్రయాణం. అయితే కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆయన ఒక్కసారి ఇక్కడ పంపబడ్డాడు. ప్రభు వెళ్ళిన తర్వాత నేను వేడుకుంటాను తండ్రిని, పరిశుద్ధాత్ముడు అనగా ఆదరణకర్త మీ వద్దకు పంపించబడతాడు. వచ్చి వచ్చి మళ్ళా పైకి వచ్చేస్తాడన్నాడా? ఏమన్నాడు? సదాకాలము మీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మనతోటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతోటే నడుస్తూ ఉన్నాడు. ఈయన కనుక మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మీరు తీయనవసరం లేదు, చివరి అధ్యాయంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు నన్ను పంపిన పనిని నేను కంప్లీట్గా చేశాను, దాన్ని వచ్చి ఇదిగో వధువు సంఘం అని అంటున్నాడు. అంటే దేవుడు మధ్య ఆకాశానికి, అంటే యేసు ప్రభుల వారు మధ్య ఆకాశానికి వచ్చేంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనతోటే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనతో ఉన్న పరిశుద్ధాత్ముడు లీడింగ్లో మనం ఉన్నామా? పరిశుద్ధాత్ముడు ఒక స్వాధీనములో మనం ఉన్నామా? పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మనం వింటున్నామా, ఒప్పుకుంటున్నామా, విడిచిపెడుతున్నామా? ఇవన్నీ మనం కలిగి ఉన్నామా లేమా? అర్థమైందా? పరిశుద్ధాత్ముడు చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎందుకు తెలుసా? ఆయనను మనని పాపముని గురించియో చెప్పాలి, నీతిని గురించియో, ఆయన రాజ్యముని గురించియో ఒప్పింప చేయటానికి మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడి గురించి మనం వెళ్ళేటప్పటికి పరిశుద్ధాత్ముడికి ఆపోజిట్లో దురాత్మ, ఆత్మ దురాత్మ. వింటున్నారా? ఆత్మ దురాత్మ, పరిశుద్ధాత్మ అబద్ధపాత్మ, పరిశుద్ధాత్మ దెయ్యపాత్మ. అంటే చూడండి, దేవుడు సాతాను. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామా లేమా? ఒకటి. దురాత్మ అంటే ఆత్మ చేత మనం నడిపించబడుతున్నామా? దురాత్మ చేత. ఇది మన వాక్య భాగంలో గనక మనం చూడగలిగితే ఖచ్చితంగా మనం ఒకవేళ ఏదో ఒక సందర్భంలో అబద్ధాత్మనో, దెయ్యపాత్మనో, భ్రమపరిచాత్మనో ఏదో ఒక ఆత్మ చేత మనం సంధించబడినప్పుడు ఆ పరిస్థితులు మనకుంటే మనం ఒకసారి సరి చేసుకుని పరిశుద్ధాత్ముడు యొక్క స్వాధీనములకు మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భాషలు మాట్లాడితేనే, లేకపోతే స్వస్థతలు చేస్తేనే కాదు, అవి ఉంటాయి. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఆవరించి, ఒక వ్యక్తిని కమ్ముకొని,
ఒక వ్యక్తిని గనక తన యొక్క స్వాధీనములో కానీ పెట్టుకుని నడిపించగలిగితే ఆ వ్యక్తి ఎలా నడుస్తాడో అన్నదే మనం తెలుసుకోవాలి. చూడండి, రాజుల గ్రంథం చూడండి, మొదటి రాజుల గ్రంథం చూడండి. మీరు మూలవాక్యాన్ని గుర్తుంచుకోవాలి. వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే వినలేదు. ఇప్పుడు మన లేఖన భాగంలో మనం ధ్యానించుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి, పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడన్న సంగతి, పరిశుద్ధాత్ముడు వల్ల జరిగే మనకి మంచి కార్యాలు ఏంటన్నది మనం మొదటి రాజుల గ్రంథం 22 చూడండి. అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధముడు ఆత్మగా ఉందినని చెప్పగా. నా వైపు చూడండి. అబద్ధపు ఆత్మ అని మనం చదివామా లేదా? అబద్ధపు ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి వారికి తెలియలేదు, అవునా? అయితే పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మనకి తెలుసు, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నామని తెలుసు. అదే సేమ్ టైం కూడా అబద్ధపు ఆత్మ ఉందని కూడా మీరు నమ్మాలి. అది ఏమంటున్నాడు? నోటికి అంటే నేను అతన్ని ప్రేరేపించి. చూడండి, ఎవరినైనా అబద్ధం ఆడుతున్నారంటే నేను అంటాను పరిశుద్ధాత్మ చేత వ్యక్తి నడిపించబడతలేదు. అబద్ధం అంటే చాలా తేలికగా జరిగేది. అబద్ధాన్ని చాలా తేలిక మనం వాడతాం. కొత్త నిబంధనలు ప్రభు చెప్పిన మాట, అబద్ధానికి జనకుడెవడు? సాతానుడు. అబద్ధానికి జనకుడు సాతానుడు. అబద్ధం వాడిలో నుండి పుట్టింది. వాడు అబద్ధకుడు. మనము చాలాసార్లు అబద్ధాలు చాలా మంచి నీళ్ళు తాగినట్లుగా మాట్లాడేస్తాం. మరి అలాగా? మరి అదే చెప్పాను నేను. యేసయ్య దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నేను నీతో నడుస్తాను, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు అని ఆయనతో నడవాలనుకుంటే ఆయన చెప్పిన మాట ఏంటో చెప్పిన, నాది ఇరికైన మార్గం అన్నాడు లేదా? ఇది ఇరికైన మార్గం, ఇందులోనికి నీకులాగా ప్రవేశింపగోరిన వారు ఎందరో, కానీ ఇదిగో ఇక్కడ ఉన్నారు కొందరే. ఆ కొందరులు ఉంటావా లేదా అంటాడు. ఉంటాను ప్రభు అంటామా? ఆయన ఆనుకుంటామా? ఆనుకున్న తర్వాత కొన్ని పరిస్థితులు మనకి ఇబ్బందికరంగా మారినప్పుడు, అభ్యంతరకరంగా మారినప్పుడు, నడవలేని పరిస్థితుల్లో మనం తప్పించబడాలని లేదా ఎదుటి వ్యక్తిని తప్పించాలని సత్యాన్ని అసత్యంగా మార్చేటప్పుడు మనం అబద్ధాన్ని చాలా తేలికగా మాట్లాడతాం. అబద్ధాలు ఆడటం వల్ల బంధుత్వాలు కానీ, స్నేహం కానీ, సహవాసం కానీ అన్నీ దూరం అయిపోతాయి. కారణం ఏంటి? అబద్ధం ఆడినండి నువ్వు అనుకుంటావు, కానీ ఆ అబద్ధం దురాత్మకు సంబంధించినది. అర్థమైందా? ఏం మాట్లాడరేట వాళ్ళు మౌనంగా? అబద్ధము దుష్టుడిది. సత్యాన్ని ఎంత మాత్రం వాడు ఒప్పుకోడు. కాబట్టి అబద్ధాలు ఆడారా లేదన్నది మీరు నేను కూడా పరిశీలించుకోవాలి. అయితే మన మనుషులము కాబట్టి గమనించండి, మన మనుషులం కాబట్టి అబ్బే నాలో అబద్ధం ఎంత మాత్రము లేదు, నేను నీతిమంతుడంటే యోహాను సువార్త పత్రికలో మాట ఉంటుంది, తన దృష్టికి తానే నీతిమంతుడు అనుకున్నవాడు అబద్ధకుడు. అంతేనా? మనం శరీరంతో ఉన్నాము కాబట్టి పరిస్థితులు ఒక్కొక్కసారి మనం అబద్ధాన్ని ఆడేలాగా అవకాశాలు వచ్చేస్తాయి. నేను చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడితే తెలియక ఉద్రేకములో పొర్రపాటును మాట్లాడితే అది అసత్యమని తెలిసిన తర్వాత వెంటనే ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, సరిదిద్దుకోవాలి. ఒప్పుకున్నవాడు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. ఎప్పుడైతే తెలిసిందో అరే నేను ఆడింది అబద్ధమా, ఆ వ్యక్తి మీద నేను అనవసరంగా అబద్ధం చెప్పానా, అయితే ఓకే సత్యమేది ఇది ఓకే నేను సత్యాన్ని అనుసరిస్తాను. ఇది పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నువ్వు గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా సరే మన జీవితంలో కనుక అబద్ధం ఆడేసి, నేను అంటాను పరిశుద్ధాత్ముని చేత వ్యక్తి నడిపించబడుతున్నప్పుడు సమయోచితంగా పలకవలసిన మాట పలకకుండా అబద్ధం ఆడితే, నేను అంటాను ఆ వ్యక్తికి రాత్రి పగలు అని తేడా లేకుండా మనశ్శాంతికి నెమ్మది ఉండదు, కలవరం ఉంటుంది. అరే నేను పొరపాటుగా మాట్లాడినట్టున్నానే, నేను ఏదో అబద్ధం ఆడినట్టున్నానని చెప్పేసి ఆ వ్యక్తి మనస్సులో ఒక ఘర్షణ జరుగుతుంది. అది ఎప్పుడైనా జరిగితే దేవునికి స్తోత్రం. జరగకపోతే నేను అంటాను పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మీరు తెలుసుకోండి. చూడ ఏమాత్మది చెప్పాలి? సరే.
మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి నా వైపు చూడండి. ఎందాకే ఆత్మ? అబద్ధపాత్మ. ఇప్పుడు దురాత్మ. దురాత్మ చూడండి, సౌలులోనికి వచ్చే ముందు ఆ పై వచ్చిన మీరు చదివితే అప్పటి వరకు సౌలు మీద ఏ ఆత్మ ఉండేది? దేవుని ఆత్మ ఉండేది. అవునా? ఏముండేది? దేవుని ఆత్మ ఉండేది. ఎప్పుడైతే యెహోవా ఆత్మ అంటే దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయిందో వెంటనే సౌలును ఆవరించింది ఒక దురాత్మ. ఎప్పుడైతే ఆ దురాత్మ సౌలులోనికి రాగానే సౌలు పరిస్థితి ఏమయ్యేదంటే తిన్నగా నిలబడేవాడు. ఎప్పుడు? దేవుని ఆత్మ ఉన్నంతసేపు తిన్నగా నిలబడేవాడు. ఎప్పుడైతే ఈ దురాత్మ సౌలులోనికి రాగానే ఊగిపోయేవాడు, వెరపించేసింది. అంటే ఆ వ్యక్తి కుదురుండేవాడు కాదు, నెమ్మది ఉండేవాడు కాదు, కూర్చుంటే కూర్చుండేవాడు కాదు, నుంచుంటే నుంచుండేవాడు కాదు, అక్కడికి తెగ తిరిగేసేవాడు. ఇప్పుడు దానిని నెమ్మదిపరచాలంటే ఆ తర్వాత ఉంటుంది, దావీదుని వెతికి ఆ సితార బాగా వాయిస్తాడు కాబట్టి సితార వాయిస్తూ సౌలుని ఏం చేసేవాడు? నెమ్మదిపరిచేవాడు. ఓకేనా? చూడండి, దురాత్మ కనుక ఒక వ్యక్తిలో ఉంటే ఆడు నెమ్మదిగా ఉండలేడు, ఒక చోట కూర్చుండలేడు, ఒక చోట నిలబడలేడు. మనస్సు ఒకలాగా ఒకప్పుడు ఉంటుంది, స్థిమితం ఉండదు. ఏదైనా మన వ్యక్తిని అడిగానుకో, రే ఏదో గందరగందరగా ఉందనక గందరగందరగా ఉందని అంటాడు. గందరగందరగా ఉన్నదంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఆ లక్షణాలకు ఆయన క్యారెక్టర్ అడ్రస్ కాదు. ఈ దురాత్మ ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో సౌలు తన సింహాసనం మీద కూర్చునేవాడు కాదు. అర్థమైందా? అంటే దేవుడి ఆత్మ ఉన్నప్పుడు చక్కగా పరిపాలించేవాడు. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే సౌలు దేవుడి దృష్టికి వ్యతిరేకమంది చేశాడో, ప్రవక్త రాకుండా తన పనిని ప్రారంభించేశాడో, దేవుడు ఎవరినైతే సమూలంగా సంహరించమన్నాడో, అపవిత్రమైన నిషేధమైన ఏది కూడా మీరు ముట్టుకోవద్దని చెప్పాడో, అందులో కొన్నిటిని వేరుపరిచి అవి రంకెలేస్తుంటే సమూయేలు అడిగితే ఇది యెహోవాకు బలివ్వటానికి తీసుకొచ్చాను అని మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పింది చెయ్యలేదో అప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోకపోతే, దేవుడు చెప్పినట్లుగా మనం వినకపోతే, దేవుడు చెప్పినట్లుగా మనం గనక జీవించకపోతే, పాత నిబంధనలో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ కొత్త నిబంధనలు సదాకాలం మనతో ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళడు, కానీ ఈ భూమి మీదే ఉంటాడు, కానీ ఏంటి నీతో ఉండడంతే. అర్థమైందా? ఉండడు. ఒకవేళ మనస్సు తిప్పుకుని పశ్చాత్తాపడి రోధించి ఉపవాసం ఉండి ఒప్పుకుని విడిచిపెడితే నువ్వు ఎప్పుడైతే కనికరము పొందుతావో అప్పుడు పరిశుద్ధాత్ముడు నేను వచ్చి అలా కౌగులించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? దురాత్మ ఎప్పుడు ఒక వ్యక్తిని పట్టుకుంటుందంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు. అవునా కదా? సౌలు దేవుడి మాట విన్నాడా? చక్కగా మాట్లాడాడు దేవుడు, నువ్వు వెళ్ళు, కానీ ఏది కూడా నువ్వు పట్టుకోవద్దు అని చెప్తే వెళ్ళాడు, విజయం వచ్చింది. కానీ మంచి వేరి తాను అనుభవించడానికి తెచ్చుకున్నాడు. ఈ లోపల సమూయేలుకి వినబడింది, ప్రవక్తకి, ఏంటి అవి అని అడిగితే అక్కడింది తెచ్చాను అన్నాడు. అప్పుడు వెంటనే చాలా బాధపడ్డాడు సమూయేలు. ఎందుకు? దేవుడి మాట వినకపోవటం వల్ల దురాత్మ వచ్చేసింది. అవునా? అంటే మనము కూడా ఇది తప్పు అని లేఖన బాగా మనకి చెప్పినప్పుడు లేఖనం ఆధారం చేసుకోవాలి మనం. అవునా కాదా? ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు మనతో ఉండడానికి వచ్చినప్పుడు ఆయన గనక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు గనక మనం కలిగించామంటే దేవుడి మాట మనం వినటం లేదని అర్థం. మీకు ఆ విషయం చెప్పనా? ఎవరున్నా లేకపోయినా, అవునా, ఎవరు నడిచినా నడవకపోయినా, ఎవరు సహాయం చేసినా చెయ్యకపోయినా, ఎవరు ఓదార్చినా ఓదార్చకపోయినా పరిశుద్ధాత్ముడు మాత్రము నిన్ను నన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గొప్ప ఆదరణకర్త.
ఆయన వాదార్చినట్లు నేను అంటాను, ఏ భూమి మీద ఏ మనుష్యుడు కూడా వాదార్చలేడండి. ఒడిలోనికి తీసుకుని ఆయన భుజాల మీద మన తలను వాల్చుకొని, నాకు అన్నీ తెలుసు అంటే నాకు అన్నీ తెలుసు, నీవు ప్రశాంతంగా ఉండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన చేసేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మల కన్నా మనం ఆనందించగలిగితే అవి అనుభవాలు ఇలా ఉంటాయి. ఇంకా ఇంకా అని గురించి చెప్పాలంటే తెలుసా, మనమంట ప్రార్థన చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే ఆసక్తి ఉంది, ఆసక్తి ఉంది, శరీరం సహకరించలేదు. ఇష్టం ఉంది, శరీరం సహకరించడం లేదు, పరిస్థితులు సహకరించడం లేదు, మోకాళ్ళు వేయలేకపోతున్నాం. కానీ ఆసక్తి ఉందిగా, ఆ ఆసక్తిని ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు అంట మన పక్షముగా తండ్రి అయిన దేవునికి ఎలా మొరపెడతాడో, అబ్బా తండ్రి అని చెప్పసక్యని కాని మూలుగులతో ఆయనే, ఎవరు అయినా పరిశుద్ధాత్ముడు, ఆయనే మన పక్షముగా తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? చూడండి, మొదటిది ఏ ఆత్మ? అబద్ధపాత్మ. రెండోది ఇంకా చాలా సందర్భాలు, కానీ మీకు తెలియచేస్తున్నాను. లోకా పుస్తకం చూడండి, లోకా గారు రాసినది 4:33. నా ఇంక చూడండి, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన, ఇదేంటి? ఇదే ఆత్మ, అపవిత్రమైన ఆత్మ. ఏ ఆత్మ ఇది? అబద్ధపాత్మ, అమ్మా దురాత్మ, ఇది అపవిత్రమైన ఆత్మ. చూడండి, అపవిత్రమైన పనులు అంటే చెయ్యకూడని చేస్తున్నాడు అంటే, వెళ్ళకూడని చోటకి వెళ్తున్నాడంటే, వాక్యానికి విరోధమైన పరిస్థితులు కూడా వ్యక్తి వెళ్తున్నాడంటే, లేదా పరిశుద్ధాత్ముడు యొక్క స్వాధీనంలో ఉన్నానని వాక్యాన్ని ప్రకటిస్తాడు, పాటలు పాడతాడు, పరిచర్య చేస్తాడు, సువార్త చేస్తాడు, అన్య భాషలు మాట్లాడతాడు, కానీ అపవిత్రమైన పనులు చేస్తున్నాడంటే, అర్థమైందా? అపవిత్రమైన పనులు అంటే ఏంటి? ఇప్పుడు మీ ఎదుటికుండా నేను వాక్యాన్ని చెప్పేసి బ్రాందీ షాపుకి వెళ్ళిపోయి బ్రాందీ తాగేసాను అనుకో, ఇది పరిశుద్ధమైన పనా? అంటే నేను ఏ ఆత్మచేత నింపబడ్డాను చెప్పనా? అపవిత్రమైన ఆత్మచేత నింపబడ్డాను. కానీ మీ కళ్ళకు నేను వెలుగుతోత వేషం వేసుకున్నట్లుగా, ఆడికో పేరు ఉంటుంది కదా, పౌలు అంటాడు, నేనేమో మాట్లాడే మాట మీకు పరిశుద్ధాత్మలాగా ఉంటుంది, నేను పాడే పాట మీకు పరిశుద్ధాత్మలాగా ఉంటుంది. ఏంటి? నేను చేసే పరిచర్య కానీ, నేను చేసే సువార్త కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడినోడు మాత్రమే చేస్తాడని మీకు అనిపిస్తుంది. మీరు ఎప్పుడు అలా భ్రమపడొద్దు. అర్థమైందా? ఎప్పుడు మీరు అలా భ్రమపడొద్దు. వాక్యము చూడండి. ఒకవేళ గనక నేను అపవిత్రమైన కార్యకలాపాలు ఉంటే మీరు గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అలా కాకుండా ఈరోజు చాలామంది కూడా ఆ తప్పేముంది అని మందు తాగి మద్యం సేవించి బలిపేటల దగ్గర నిలబడి మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అది తెలిసిన విశ్వాసులు కూడా ఉన్నారు, ఖండించరు, మాట్లాడరు. అరే ఈ వ్యక్తి అపవిత్ర చేత నింపబడ్డాడు కదా అని ఎరిగి కూడా మాట్లాడరు. నేను అంటాను, అలా గద్దించిన వాళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళ కూడా సేమ్. అర్థమైందా? వాళ్ళు ఏదో ఒక విషయంలో వాళ్ళకి అపవిత్రత ఉంది. అపవిత్రాత్మ, అపవిత్రాత్మ, అంతే కదా. నిజముగా వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములు నడిపించబడితే, అయ్యా నువ్వు మాకు బోధించేవాడివి, మాకంటే పెద్దవాడివి, నువ్వు మాకు మార్గంగా ఉన్నావు, మా ముందు నడుచువాడు నీవే, మరి ఈ అపవిత్రత నీలో ఎందుకుంది అని మనం అడగాలి. అలా అడగకపోతే కనుక ఏంటి, నువ్వు నేను ఏదో తేడా, ఖచ్చితంగా తేడా. ఎందుకో తెలుసా? ఆత్మచేత నింపబడిన వాడు అటువంటి వాటిని చూసినప్పుడు తట్టుకోలేడు, లోపల దుఃఖపడిపోతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చూసి ఎంత చక్కగా మోసపరుస్తుందో అపవిత్ర ఆత్మ. పైగా అది మందిరంలోనే ఉంది, ఉందా లేదా? ఏమని ఉంది అక్కడ? సమాజ మందిరములో అంటే చర్చిలోనే ఉంది.
అందరితోటే ఉన్నాడు, అందరితోటే ఉంది. అది కూడా యేసయ్య ఎప్పుడైతే సమాజ మందిరంలోకి వచ్చి ఆయన బోధ చేయటం ప్రారంభించాడో ఏమందది? యేసు, నజరేయుడైన యేసు అని బిగ్గరగా కేకబెట్టేసి వెళ్ళిపోయింది. అంటే యేసయ్య వచ్చేంత వరకు కూడా ఆ ఆత్మ మందిరములు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందో. నా వైపు చూడండి, మీకు అర్థమవుతుందా? మందిరాల్లో దెయ్యాలు ఉంటాయి, అపవిత్రాత్మలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి, అబద్ధమైన ఆత్మలు ఉంటాయి. ఇవేమి వచ్చి కుర్చీల్లో కూర్చోవు, కుర్చీల్లోని కింద మందిరాల్లో వచ్చి వెళ్తారు కదా విశ్వాసులు మనలాగా, వాళ్ళని ఆవరిస్తాయి, వాళ్ళనే స్వాధీనం చేసుకుంటాయి. అర్థమైందా? ఉంటాయి. వాటి నివాస స్థలం మనుషుల యొక్క వశపరుచుకుంటాయి. వాటికి మనమే అవకాశం ఇస్తాం. చూడండి, ఆ వ్యక్తి స్త్రీయో పురుషుడో సమాజ మందిరములు ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో అది ఏం చేసింది? బిగ్గరగా కేకేసి వెళ్ళిపోయింది. ఏ ఆత్మది? నేను అంటాను ఏంటో తెలుసా? దేవుడి మందిరములు గనక యథార్థంగా గనక వాక్యం ఎత్తబడితే, వాక్యమే ఆధారంగా సంఘము కట్టబడితే, వాక్యమే ఆధారముగా నడిపించబడితే, ఆ మందిరములో, ఆ స్థలములో అపవిత్ర ఆత్మలు ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము ప్రకటిస్తున్న వ్యక్తిలో గనక అపవిత్రత లేకుండా, ఆ వ్యక్తిలో గనక దేవుడి కార్యాలకు వ్యతిరేకమైనది ఏది కూడా లేకుండా, ఒక లోపం కలిగిన వాడా, తెలియజేయబడిందా, నువ్వు సరి చేసుకున్నావా, సరిదిద్దుకున్నావా, ఇంకా నీ మీద కృప అధికమైపోతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాలి. అంతేగాని అపవిత్రమైన వాటికి సెల్ ఫోన్ ఉంటుందా? సెల్ ఫోన్లో ఎవరు సెల్ ఫోన్ చూడండి అంటే, నేను చూడను, మీరు చూడమని కాదు. ఒకవేళ యూట్యూబ్లోకి వెళ్తే ఆ వ్యక్తి ఎక్కువగా ఏదైతే చూస్తాడో అవే వస్తాయి. మీకు విషయం తెలుసా? ఒకసారి నేను యూట్యూబ్ తీసుకుంటే ఒకళ్ళ దగ్గర, అది యూట్యూబ్లోకి వెళ్ళగానే రెండో వీడియో మూడో వీడియోలో చూడకూడదు వచ్చింది. నేను అనుకున్నాను, ఛీ, ఇంకెప్పుడు ఎవరు సెల్ పట్టుకోకూడదు అనుకున్నాను. నేను అంటే మా పిల్లల్ని ఎవరు ఫోన్ పట్టుకోవద్దు అంటాను. ఎవరు ఫోను పట్టుకోవద్దు. లేదా ఆ యూట్యూబ్ హిస్టరీలోకి వెళ్తే ఎన్ని ఉంటాయో వాళ్ళు చూసినవి, అవి ఏంటి? అపవిత్రమైనవే కదా. అంటే నీ ఫోన్లో వాక్యం వింటావు పరిశుద్ధంగా, అదే ఫోన్లో అపవిత్రమైన కార్యాలు కూడా ఉంటాయి. కానీ నువ్వు దేన్ని డిసైడ్ చేసుకుంటావు చూడాలి. కానీ చాలామంది పరిశుద్ధమైనది చూస్తారు, అపవిత్రమైనది కూడా చూస్తారు. ఎవరు అంటే వీళ్ళు సమాజ మందిరములో ఉన్నవాడు. ఎవరంటే వీళ్ళు దేవుడి మందిరముకు వచ్చి ఆరాధిస్తున్నవాళ్ళు. ఎవరంటే వీళ్ళు దేవుడి మందిరముకు వచ్చి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. ఎలాగున్నారంటే అపవిత్రమైన ఆత్మచేత నింపబడ్డారు. కారణము వారిలో వాక్యము లేక. ఆ మందిరములకి వాక్యమై ఉన్న యేసయ్య వచ్చాడు, దురాత్మ బయటకు వచ్చింది. నా వైపు చూడండి, వాక్యమైన యేసయ్య వచ్చాడు సమాజ మందిరంలోనికి, బిగ్గరగా కేకే చేసింది. నేనంటాను, నీలో గనక నాలో గనక వాక్యమైన దేవుడు మన హృదయములో ఉంటే అపవిత్రమైనది మనలో నుండి వెంటనే వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవిత్రమైన ఆత్మ. అదే అధ్యాయంలో 11 చూడండి, అదే అధ్యాయంలో 11:26 చూడండి. చదివేయండి, వెళ్ళిపోదాం త్వరగా. 11:26. వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7. చూడండి, నా వైపు చూడండి. నేను ఇవి చూపిస్తున్నాను. ఇవేంటంట, ఇక్కడ చాలా సమూహం ఉంది. వెళ్ళి తనకంటే చెడ్డదైన, నా వైపు చూడండి. మొదటిది ఏంటి? రెండోది? మూడోది? అపవిత్రమైన ఆత్మ. ఇక 4వ దగ్గరికి వచ్చాడు కదంట. ఆ అపవిత్రమైన దానికంటే మరీ చెడ్డ అపవిత్రమని చేయాలంట. అక్కడ అర్థమైందా మీకు? తనకంటే చెడ్డదైన మరి 7 పుట్టినోడు. అక్కడ బ్రాకెట్లో అపవిత్రమైన ఆత్మలు అంటే. నా వైపు చూడండి, అపవిత్రత మరి అంటే చూడకూడదు చూశాడా, ఇది అపవిత్రత అని తెలిసి వాడు ఇంకా భయంకరమైనది కూడా చూడడానికి ఇష్టపడతాడు. నేను ప్రభువుని నమ్ముకోక మునుపు ఏంటి అపవిత్రమని చాలా చూశాను. థియేటర్కి వెళ్ళి మరీ చూసేవాడిని.
నాకు అవి గుర్తొచ్చినప్పుడు ఎంత దుఃఖమే హేద్దదో. అది సరిపోగా మరలా ఇంకా ఇంకా అపవిత్రమైన వాటికి ఎదుర్కొనేవాడు. నాకు అర్థమైంది, ఈ దెయ్యమే కాకుండా ఇంకా చెడ్డ దెయ్యాలు కూడా ఉన్నాయి. అవి మనిషిని అంత ఆపరేట్ చేస్తాయన్నమాట. వాళ్ళకు కుటుంబం అలాగైపోయింది. ఒక చోట వెళ్ళి తనకంటే 7 చెడ్డ దెయ్యాలని తీసుకురావటానికి పోయిందంట. అర్థమైంది దెయ్యాల గురించి, అదే దురాత్మల గురించి అర్థమైంది కదా మీకు. అంటే దురాత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలియాలి. ఈ రోజున వ్యత్యాసం తెలియక, వేరియేషన్ తెలియక ఏంటి భాషలు మాట్లాడేసి దెబ్బలాట్లాడేస్తారో, భాషలు మాట్లాడేసి సుట్లగాలు చేస్తారో, భాషలు మాట్లాడేసి వాళ్ళింటికి వీళ్ళింటికి గొడవలు ఇట్టేస్తారు, కొంపలు కూల్చేస్తారు. వీళ్ళందరూ ఇదిగో ఏంటంట ఈ ఆత్మల చేత నింపబడిన వాళ్ళు. చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. అది కూడా చూడండి. ప్రకటన గ్రంథం 16:14 ఒక్కసారి చూసేయండి. 16 అవి సూచనలు చేయనట్టు దెయ్యములాత్మ నా వైపు చూడండి. కొన్ని దురాత్మలు సూచిక క్రియలు చేస్తాయి. అవి మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టుగా ఉంటాయి. రే భలే మాట్లాడుతాడు ఈ వ్యక్తి అని అనిపిస్తుంది. కానీ అవేంటి, సూచనలు చేయు దెయ్యపు ఆత్మలే. అర్థమైందా? అంటే ఆ వ్యక్తి మాట్లాడతాడు, ఆ వ్యక్తి చేసే పనులు ఆత్మలేనోడు నిజంగా ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. కానీ ఆత్మ కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహిస్తాడు. అర్థమైందా? ఆ వ్యక్తి ఏదేదో మాట్లాడతాడు, కాసేపటికి ఇంకోటి మాట్లాడతాడు, కాసేపటికి ఇంకోటి మాట్లాడతాడు, కాసేపటికి ఇంకోటి మాట్లాడతాడు, నిలకడలేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఏదైనా ప్రార్థన చేస్తే నేను పలానా వ్యక్తి స్వస్థత కలిగింది నేను ప్రార్థన చేస్తే అంటాడు. అవును, కరెక్టే. ప్రార్థన చేసే వ్యక్తి ఆ వ్యక్తి స్వస్థత కలిగింది, ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే ఈ ప్రార్థించిన వ్యక్తి జీవితం చూస్తే అబద్ధపాత్మ, దురాత్మ, ఏంటి ఈ ఆత్మల చేత నింపబడిన వ్యక్తి. మరి ఈ వ్యక్తి ప్రార్థన చేత ఆ వ్యక్తికి స్వస్థత ఎలా కలిగిందంటే ఇక్కడ ప్రకటన గ్రంథం చెప్తుంది, సూచనలు చేయు దెయ్యపు ఆత్మలై. అర్థమైంది? ఇవన్నీ మీరు గ్రహించాలి, ఇవన్నీ మనం ఆలోచించగలగాలి. అంతేగాని గుడ్డెద్దు ఏదో చేలు పడ్డట్టు మనం వెళ్ళిపోయామనుకో, పరిశుద్ధాత్మకు స్వాధీనం నుంచి మనం వెళ్ళిపోయామనుకో, రేపొద్దున మధ్య ఆకాశం తీసుకెళ్ళేది ఎవరండి? నీకు నువ్వు వెళ్ళిపోతావా? చెప్పాలి. మనం వెళ్ళిపోతామా? పరిశుద్ధాత్ముడే తీసుకెళ్తాడు. ఆయన వెంట పెట్టుకుని మధ్యాకాశం తీసుకెళ్ళి, ఇదిగో నాయన నీ వధువు సంఘం నువ్వు నాకు అప్పగించావు కదా, ఇదిగో అని తీసుకెళ్ళి ఆయన చేతిలో అలా పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడాలనుకో నింపబడిన నీకును ఈ లోక అధికారైన దురాత్మలతో నిత్యము పోరాటమే పౌలు అన్నాడు. మన పోరాటం ఎవరితో అంట? మనుషులతోట, పక్కింటోడితోట, ఎదురింటోడితోట, మనకు అన్యాయం చేసినోడితోట. రక్త మాంసములు కలిగిన వాడు నరమాత్రులతో కూడా మనకు పోరాటం లేదు. మన పోరాటం ఎవరితో? మధ్య ఆకాశం అన్న దురాత్మలు, అంధకార శక్తులు, ఆకాశ మండలం అన్న దురాత్మ సమూహాలతో మన పోరాటం. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఆత్మచేత నింపబడిన వారికి మాత్రమే ఈ పోరాటం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి మాత్రమే ఈ పోరాటం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ఎందుకు ఈ పోరాటం అంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి సర్వసత్యములకి నడవటానికి ఇష్టపడతాడు. పాపముని గురించి ఒప్పుకోవడానికి ఇష్టపడతాడు. అర్థమైందా? నీతిని గురించి ఒప్పుకోవడానికి ఇష్టపడతాడు. నైతిక విలువలు కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి వాడు అలాగ ఇష్టపడి జీవించి 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 అలాగ పరలోక రాజ్యం వెళ్ళిపోతాడని ఎవరికి? అపవాదికి ఇష్టం లేదు. వాడు కట్టుకున్న కంకణం ఎటువంటి తెలుసా? సమయము కొంచెమే ఉన్నదని ఎరిగి వాడు ఎలాగొస్తున్నాడంట? గర్జించే సింహములాగా. ఎవరిని మృంగుదామా? సింహం నవ్వులుతుందా మింగుతుందా చెప్పండి? ఎవరైనా తింటారు. పందోటాన్ని కూడా తినేద్దాం అనుకుంటా. నాకు తెలిసినట్టు ఉన్న జంతువులను కూడా నెవరవేసే
ఆడు కూడా గర్జించే సింహంలాగా వచ్చేసంట మింగేస్తాడంట డైరెక్ట్. ఇంకా నవళ్ళు ఇంకా అంటే చూడండి సమయం. ఇప్పుడు మీకు ఇంకా అర్థమని చెప్తున్నా, ఈ దెబ్బకి మీకు అర్థమైపోవాలి. అర్థమైందా? మనం పలానా చోటకి వెళ్ళాలి అన్నాం అనుకో. ఇప్పుడు రమేష్ అది కిరణ్ భోజనం పెట్టుకున్నారు. నేను ఇంటి ముందుకు వచ్చి అయ్యి బాబాయ్ వచ్చేసాడు ఎన్నాడేం చెప్తున్నాడు బయలుదేరని. ఇప్పుడేమో మనకి ఇష్టమైన కూర ఇప్పుడే ఉడికి ఇప్పుడే వేసింది పూజ అని చెప్పి ఏం చేస్తాడో గబగబా నవ్వులుతాడా, మింగేస్తాడు. కారణం సమయం లేదు కాబట్టి మింగేస్తాడు. అదే సమయం ఉంటే నోట్లో ముద్ద పెట్టుకుని దాన్ని నవ్వులుతూ ఆస్వాదిస్తూ భలే ఉండు, సూపర్ ఉండు, నిన్నటిదానికంటే ఇవాళ ఇంకా బాగుండు అని అంటాడు. సమయం లేదు కాబట్టి మింగేస్తాడు. అలాగా అపవాది అంటే మన విరోధికి సమయం లేదండి, నిన్ను నన్ను గుట్టుకుని మింగేయడానికి వస్తున్నాడు. అర్థమైందా? అందుకే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే విషయాలు, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములుగా మనం నడిపించబడితే, ఇప్పుడు మీకు చెప్పాను కదా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని. అవునా? ఆయన వ్యక్తి, కానీ ఆయన మన వ్యక్తిత్వంలోనికి రాడు. మనమే అంటే మనం నీటి బాప్తీసం ద్వారా, అగ్ని ద్వారా బాప్తీసం మనం పొంది, అంటే ఆత్మచేత మనం నింపబడిన తర్వాత మనం ఆయన ఒక వ్యక్తిత్వంలోనికి వెళ్ళాలి తప్ప మన వ్యక్తిత్వంలోనికి ఆయనకు రాడు. మన వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుసా? నేను ప్రేమించాలనుకుంటే ప్రేమిస్తాను, లేకపోతే పగ పెట్టుకుంటే పగ. ఇది నా వ్యక్తిత్వం. కొంతమంది ఉంటారు ప్రేమించరు, పగ పెట్టుకుంటారు. ఆ పగ ఎలాగుంటుందో తెలుసా? నువ్వు ఎవడ మీదైతే ఆ వ్యక్తి పగ పెట్టుకున్నాడో ఆ వ్యక్తి చచ్చి చెడి కాళ్ళకాడికి వచ్చి నన్ను క్షమించు, నీ ఎడల నేను చేసిన తప్పు అని నాకు తెలిసిందని చెప్పినా సరే ఏమంటారు? నేను సచ్చినా క్షమించను. ఎన్నారి డైలాగ్ మీరు ఎక్కడైనా చాలా చోట్ల ఉంటారు. నేను చచ్చినా సరే ఆడితో మాట్లాడను, చచ్చినా సరే ఆని క్షమించను అంటారు చాలామంది. ఇది మనిషి యొక్క వ్యక్తిత్వం. అందుకే మన వ్యక్తిత్వంలోకి ఆయన రాడు, ఆయన యొక్క వ్యక్తిత్వంలోకి మనం వెళ్ళాలి. ఆయన వ్యక్తిత్వం అంటే ఏంటి చెప్పండి? ఓ మాట చెప్పండి, మీరు చెప్పాలి. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పండి, ఆయన యొక్క లక్షణాల గురించి చెప్పండి. ఇప్పుడు మనం ప్రేమిస్తే ప్రేమిస్తాం, పగ పెట్టుకుంటే పగ. ఆయన గురించి చెప్పండి. ఆయన ఎవరిని సరే క్షమిస్తాడు, అది ఆయన వ్యక్తిత్వం. దేవునికి స్తోత్రం. ఆయన పాపిని సహా క్షమించగలడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చేర్చుకున్నాడు, రక్తస్రావ కలిగిన వ్యక్తిని స్వస్థపరిచాడు. అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే తెలుసా? అందరినీ ఆయన ప్రేమిస్తాడైనా, అందరిని ఆదరిస్తాడైనా, అందరిని ఓదారుస్తాడైనా, అందరికి మార్గము చూపుతాడైనా. నువ్వు ఎన్నిసార్లు వచ్చి అన్నిసార్లు వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చినా ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్ప తెలుసా? అలాగ చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనిషి యొక్క వ్యక్తిత్వం తెలుసా? ఆడిని 10 సార్లు క్షమించాడు, మాటికి నన్ను మోసం చేస్తున్నాడు, ఆయన నమ్మను నేను. ఎలాగా? చచ్చినా సరే నమ్మనంటాం. కానీ పరిశుద్ధాత్ముడి యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటుందో తెలుసా? నీవు బ్రతికినంత కాలం కనుక నువ్వు వచ్చి వెళ్ళిపోయి మరలా చివరి సమయంలో కూడా వచ్చి సరి చేసుకున్నా సరే ఆయన ఏమాత్రం కూడా నిన్ను గెంటేడు. రా అని ఆయన చేతులు ఎప్పుడు లోబడిన జనుల వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉన్నాడంట. నువ్వు ఎప్పుడు నీ మనసు పరిపూర్ణంగా మార్చుకుని నువ్వు పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనము చేత నింపబడి, ఆత్మచేత నింపబడి నువ్వు వచ్చి ఈయన దగ్గర ఉంటావో అప్పటి వరకు నువ్వు వెళ్ళి వచ్చి సరే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్ప తెలుసా? వద్దు అన్న మాట అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.